తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం గెస్ట్ అవర్ కార్యక్రమంలో మన ముందుకు రాబోతున్న గెస్ట్ కుమార్ వర్సెస్ కుమారి వేట. ప్రస్తుతానికి రిలీజ్కు రెడీగా ఉన్న ఉడతా ఉడతా ఊచ్ చిత్ర నిర్మాత రాజేష్ తడకల గారు మనతో ఉన్నారు. మనం వారి జీవిత మరియు సినీ అనుభవాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, మీరు ఈ ఉడతా ఉడతా సినిమా చేస్తున్నారు కదా, దాని గురించి వివరంగా చెప్తారా సార్? ఉడతా ఉడతా ఊచ్ మూవీ చేసే రీజన్ ఏంటిదంటే, యాక్చువల్లీ నేను బిఫోర్ ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. దిస్ ఇస్ మై థర్డ్ వెంచర్. ఓకే, నేను ఇంతకుముందు 2 వెంచర్స్ చేసినా కూడా దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. ఒక సినిమా చేస్తున్నామంటే ఆడియన్స్ చూసి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ అందాలి పీపుల్కి అని ఈ ఉడతా ఉడతా ఊచ్ తీయటం జరిగింది. యాక్చువల్లీ ఏంటిదంటే, ఆడియన్స్ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ దాంట్లో ఒక కామెడీకి బాగా లైక్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ని లైక్ చేస్తున్నారు. అంటే కామెడీగా చెప్తూ వాళ్ళకు ఒక మంచి మెసేజ్ అందించుదామనే ఈ ఉడతా ఉడతా ఊచ్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఉడతా ఉడతా ఊచ్ నుంచి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు సార్ మీరు? ఈ ఉడతా ఉడతా ఊచ్ గురించి మెసేజ్ అంటే, ఇప్పుడు మనము చూస్తున్నాము ఒక దీంట్లో మనం లివింగ్ ఆఫ్ పీపుల్లో చూస్తున్నాం. అంటే హై క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్ అని. యాక్చువల్లీ మనం చూస్తున్నది ఏంటిదంటే, ఎక్కడ సఫర్ అవుతున్నది కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. మనం చూస్తుంది ఎక్కడ పైన దెబ్బలు తలిగేది మిడిల్ క్లాస్కే, ఇటు అటు. ఓకే, కానీ అతనే కష్టపడటం, అతనే సాధించటం. అంటే నాట్ ఇండియా, ఒక వరల్డ్ని మనం తీసుకున్నా కూడా ఆల్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అనమాట. ఆ మిడిల్ క్లాస్ సఫరింగ్స్ ఏంటి, వాళ్ళు మనీ గురించి ఎలా వెళ్తున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, రైట్? అంటే ఒక కామిక్ గా తీసుకుని వెళ్ళి ఫైనల్లీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవ్రీథింగ్ సాధిస్తున్నాడు, ప్రతిది కూడా ఒక మిడిల్ క్లాస్ పర్సనే చేస్తున్నాడు అనేదే కాన్సెప్ట్ అనమాట. ఏంట్రా ఇలా విసిరేశారు? నువ్వు ఇచ్చిన షాక్కి ఇలాగైనా ఇసిరాం, సంతోషించు. నేనేం చేశాను రా? ఏం చేయలేదని అడుగురా. నువ్వు ఫుల్ క్యాష్ బట్టి అని బిల్డప్ ఇచ్చి మమ్మల్ని ఎదవలు చేయలేదు. యాదవనాయాల సేమ్ టు యూ. నేనా మమ్మీనా సంతూర్ సోపేళ్ళు అమ్మాయిలాగా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారా? నీకు నందే వాటి వాళ్ళరా. రే, నేను డబ్బున్నవాడిని, నా దగ్గర 4 కార్లు బంగ్లాలు ఉన్నాయని నేను ఎప్పుడైనా చెప్పానా? నా దారి నేను పోతూ ఉంటే పేయింగ్ గెస్ట్ రూమ్ ఇవ్వబడి అని నా దగ్గరకు వచ్చింది మీరు. నువ్వేం ఆ రూమ్ లో ఉండాలని బలవంత పెట్టింది మీర్రా. రే, నన్ను వాడుకోవాలని మీరు చూశారు, ఈ రూమ్ వాడుకోవాలని నేను చూశాను. నాది అవసరం, మీది ఆశ. నా అవసరంలో నిజాయితీ ఉంది, మీ ఆశలో నిజాయితీ లేదు. రే, నీతి నిజాయితీ గురించి మాట్లాడుకునే సీన్ కాదు ఇది. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. రామ్, నువ్వు ఆగరా. రే, నువ్వు ఆగరా. నువ్వు ఆగరా. వాడు అలానే మాట్లాడతాడు, నువ్వు రూమ్ లో ఉండు. రే, నీకన్నా పిచ్చా? ఆడి క్యాష్ పార్టీ కదరా, యాష్ పార్టీ. వాణి రూమ్ లో ఉండమంటావేంటి? రేయ్, నువ్వు ర్యాష్ గా మాట్లాడకపోతే కీరవాణి చేతిలో కిచ్చచ్చావని చూస్తావు. అది కాదురా కీరవాణి, మనమే ఫుడ్ కి బెడ్ కి లాటరీ కొడుతున్నాం, మళ్ళీ యాష్ పార్టీ గాడంటే. అవన్నీ చూసుకోవడానికే కదా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా. ఫ్రెండా? ఎవడ్రా వాడు? నువ్వేరా. ఇంతకు ముందు మీరు చేసిన సినిమాలు ఏవేవి సార్? నేను ఇంతకుముందు కుమార్ వర్సెస్ కుమారి అని మూవీ తీశాను. అది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అనమాట. అంటే అమ్మాయిల గురించి ఎలా సఫర్ అవుతున్నారు, ఇలా టీసింగ్ అలా అవుతుంది కాబట్టి దాన్ని కూడా చూసి ఎవరైనా ఒకరన్నా మారుతారు అన్న ఉద్దేశంతో కుమార్ వర్సెస్ కుమారి తీయటం జరిగింది. ఆల్సో యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, తర్వాత నేను వేట అనే మూవీ తీశాను అనమాట. అది కూడా ఇదే లేడీస్ పైన మూవీ తీయటం జరిగింది అనమాట. కంటిన్యూగా ఇలాగే అవుతుంది, అంటే యాసిడ్ పోసేస్తున్నారు అమ్మాయిల మీద, ఇవన్నీ చేస్తా పోతున్నారు. కనీసం ఒక్కోళ్ళైనా మారుతే సమాజంలో ఒక్కోళ్ళకైనా ప్రాణం పోసినట్టు ఉంటుంది కదా ఒక మహిళకి అని వేట అనే చిత్రం తీయడం జరిగింది. తర్వాత దిస్ ఇస్ మై థర్డ్ వెంచర్, దిస్ ఇస్ ఉడతా ఉడతా ఊచ్ అనమాట. ఇది హాస్యభరిత సినిమాగా తీస్తున్నారు. ఇది పూర్తి హాస్యభరితం, అంటే ఒక 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. కడుపుబ్బా నవ్వే చిత్రం అనమాట. ఒక 2 hours బాగా నవ్వి ఆనందించి ఫైనల్లీ ఒక చిన్న మంచి మెసేజ్ అనమాట. ఇంతవరకు రాలేదు అలాంటి మెసేజ్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ మీద ఎవరు మూమెంట్ చేయడం లేదనమాట. సో ఇది ఒక మంచి మెసేజ్ వస్తుంది.
రాజేష్ గారు, మీ బాల్యం గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్? తప్పకుండా అండి. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు స్కూల్ డేస్లోనే 7th క్లాస్లోనే సినిమా తీయాలనుకున్నాను. చిన్నప్పుడు 7th క్లాస్లో మూవీ తీయాలని ఇంట్లో చెప్తే నాన్నగారు మమ్మీ అందరూ అంటే దెబ్బలు తినడమే జరిగింది తప్ప ఇంకా వేరేదేం లేదు. నా స్కూల్ వచ్చి ఇక్కడ ఎంబీ హై స్కూల్లో నేను చదివాను. స్కూల్లో అప్పటి నుంచే నాకు చాలా ఇంట్రెస్ట్ సినిమా తీయాలని. అప్పుడే ప్లాన్ చేసి వాళ్ళని కలవడం వీళ్ళని కలవడం అలాంటివి చేస్తా పోయాను అనమాట. ఆఫ్టర్ దట్ స్కూల్ అయిపోయినాక కాలేజ్ వెళ్ళటం జరిగింది. రామచంద్ర కాలేజ్లో నేను చేశాను. అక్కడ తర్వాత అప్పుడు కూడా నేను సినిమా గురించే బాగా ఇంట్రెస్ట్ అనమాట. కథలు రాసి ఏదో చేయాలి సినిమా చేయాలి అన్నప్పుడు వీళ్ళని వాళ్ళని అప్రోచ్ కావటం. రైట్, అప్రోచ్ కావడం వల్ల ఏంటిదంటే సినిమా మాత్రం తీయలేము, ఓకే బాగుంది ఏదో అన్ని చెప్పేవాళ్ళు, కానీ మై మనీ, నా డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే ఏదన్నా నేను మూవీ తీయగలుగుతాను అన్న ఉద్దేశంతో టార్గెట్తో నేను బీకామ్ చేశాను. బీకామ్ తర్వాత నేను జర్మనీకి వెళ్ళాను. జర్మనీలో ఉండేసి అక్కడ అర్న్ ఫర్ సినిమా అనమాట. డబ్బు అయితే అలా అర్న్ చేసేసి ఇక్కడ వచ్చేసి నేను అప్పుడు చిన్న చిన్న ఆల్బమ్స్ తర్వాత ఏదో టీవీ సీరియల్ ఇలాంటివి చేసుకుంటూ వచ్చేసి అప్పుడు కుమార్ వర్సెస్ కుమారి అని వెంచర్ చేశాను అనమాట. ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీలో రావడానికి మీకు ఆదర్శంగా ఎవరు తీసుకున్నారు? దీంట్లో నేను చాలా చిన్నప్పటి నుంచి చూసేవాడిని. అంటే రామానాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టము. ఓకే, అంటే అతను ఎప్పుడైనా ఏమన్నా పుస్తకాలు అవి ఇవి బుక్స్ అన్ని చదువుతా పోతాను అనమాట. అంటే మన దేశంలోనే ఉన్నారు, ఈజ్ అ వరల్డ్ రికార్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, ఇంత మంచి అన్ని మూవీస్ చేశారు అని అతన్నే నేను బాగా ఒక గురువులాగా ఇన్నర్లీ భావించుకుంటూ ఉంటానన్నమాట. ఎన్ని బుక్స్ అవి ఇవి చదువుతూనే ఉంటాను. ఓకే, దొంగతనం చేసుకుంటాను, నాలెడ్జ్ కూడా దొంగతనం చేసుకుంటూ ఉంటాను అనమాట తెలియకుండా. ఓకే, సీనియర్ పర్సన్ కదా, సో అతన్నే నేను రామానాయుడు గారిని, గరువులైన రామానాయుడు గారిని తీసుకుని ఆదర్శంగా ఈ మూవీస్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇప్పటి వరకు నచ్చిన సినిమా గురించి చెప్తారా? ఇప్పుడు వరకు ఒక మంచి సినిమాలు ఒక మంచి మూవీస్ అన్ని ఏదైతే బాగుంటుందో అది నేను చూస్తాను. అంటే పర్టికులర్లీ ఈ మూవీ అని కాకుండా గుడ్ మూవీస్ బాగున్నాయి అంటే అన్ని చూస్తాను మూవీస్. ఈ మూవీ బాగుంది అని కాకుండా, కామెడీ కాకుండా, సీరియస్ కాకుండా, నేను కామెడీ కమ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ అన్ని చూస్తూ ఉంటాను అనమాట. అంటే మనం చూస్తుంటే సినిమాలో ఎంజాయ్ చేయాలి మూవీ చూస్తుంటే. ఓకే, అంటే దాని లోపల లీనమైపోవాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ఏ గుడ్ మూవీ, నా ఒపీనియన్, మై ఒపీనియన్. అలాంటిది ఏదైనా నచ్చిన సినిమా పేరు, ఒక సీన్ చెప్తారా? అంటే చాలా మూవీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము డైరెక్టర్ గారు శంకర్ గారు, పూరి జగన్నాథ్ గారు, ఓకే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అంటే సో వీళ్ళందరూ తీస్తున్న మూవీస్ చాలా వండర్ఫుల్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. మూవీస్ అంటే ఆల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ఇది ఒక పర్టికులర్లీ ఈ పార్ట్ అని కాకుండా ఆల్ గా ఎవ్రీథింగ్ చూపిస్తా పోతారు. ఇంకోటి, మీ గోల్ ఏంటి సార్? అంటే మీరు సినీ రంగంలో ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు? ఓకే, అంటే ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు ముందు? అంటే ఏ మూవీ తీసినా కూడా దాంట్లో ఒక మెసేజ్ ఉండాలి. ఒక ఆడియన్స్ కి, ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వాళ్ళకు ఒక మెసేజ్ అందాలన్నమాట, ఒక మంచి మెసేజ్ అందాలి. సో నా ఒపీనియన్ ఏంటిదంటే ఇన్ని మూవీస్ తీయాలి అని ఏది టార్గెట్ లేదు. సో ఫస్ట్ బాగా హెల్త్ని మంచిగా పెట్టుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు మన హెల్త్ ఎంత బాగుంటుందో ఇంకా ఒక 30 years వరకు మూవీస్ చేస్తూ వెళ్ళాలి. సో దట్ ఈస్ మై ప్లాన్ అన్నమాట. ఎక్కడ్రా? ఎక్కడెక్కడ ఉంటారా మెల్లిగా. అన్నా భయపడకండి అన్నా, నేను పోలీసుని కాదన్నా. బొమ్మగానన్నా. నువ్వేంటి ఇక్కడ? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నా. అడవిలో ఏం చేస్తున్నావు? మీతో పాలసీ చేయించాలని అడవులంటా తిరుగుతున్నానన్నా. దయచేసి మీరు ముగ్గురు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అన్నా. నాకు తప్పదన్నా. సరే చేస్తాంలే. ఇది పట్టుకో అన్నా. భయపడకండి అన్నా. అన్నా 50,000 పాలసీ ఒకటి ఉందన్న, అది వద్దన్న. 1,00,000 రూపాయల పాలసీ ఒకటి ఉందన్న, అది తీసుకోండి అన్న. 2 లక్షలు తీసుకుందాంలే. తమ్ముడు అడ్రస్ చెప్పండి అన్న. హౌస్ నెంబర్ 1500/A/B/C/D కృష్ణానగర్ Z బ్లాక్ హైదరాబాద్. అక్కడ జెడ్ బ్లాక్ కూడా ఉందన్న. నీకు జెడ్ బ్లాక్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలా? బ్లాక్ ఎవరు కావాలన్నా, పాలసీ కావాలి కానీ అడ్రస్ ఫాలో. అలాగే అన్న.
అన్నా మళ్ళీ ఫోన్ నెంబర్ తో మర్చిపోయారన్నా. 9866 9866 384592. 384592. ఓకే థ్యాంక్స్ అన్న. అక్కలేదన్నా పాలసీ తీసుకుంటే గన్న ఫ్రీ. మరి బుల్లెట్లు ఇందులో బుల్లెట్ లేరన్నా, బ్యాటరీ వేస్తారా? అవునా ఆ. బాయ్ బాయ్. అవును అన్నలు అడవులో ఉంటారు కదా, వీళ్ళు కృష్ణానగర్ అడ్రస్ ఇచ్చారేంటి? ఒక్కసారి చెక్ చేద్దాం. నెంబర్ అంతా 9866 384592. ఏడు సార్లే ఎవరేంటి? పంచకుడి పోలీస్ స్టేషన్. అయ్యి బాబాయ్, వీళ్ళు నన్ను వదలరా, అర్జెంటుగా బట్టలు ఇప్పేయాలి. మీరు జర్మన్ లో ఉన్నారన్నారు కదా, అవును. అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు. అవునండి. మళ్ళీ ఈ సినీ రంగానికి రావడానికి కారణం ఏం సార్? యాక్చువల్లీ మా ఏముండేనంటే అక్కడ వెళ్ళిన తర్వాత నేను సినిమా తీయాలి, అది నా ఆశయం అనమాట. మూవీ తీయాలనే నేను అటు వెళ్ళాను అనమాట. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2.5 years తర్వాత ఐ కెన్ ఎర్న్ వాట్ ఐ థింక్. నేనేం చేసుకోవాలనుకున్నానో డబ్బు అలా పోగు చేసుకొని అది మూమెంట్ చేసుకొని ఫస్ట్ వెంచర్లో నాకు ఇంకో పార్ట్నర్ కూడా ఉండే. ఓకే, సో అతను నేను కలిసి వచ్చి మూవీ స్టార్ట్ చేసామన్నమాట. సో నా ఆశయమే అదేకి మూవీస్ చేయాలని. ఓకే, ఖాళీగా డబ్బు సంపాదించాలి అన్న టార్గెటే, అదే ఆశయం ఉంటే నేను అటే ఉండేవాడిని. కానీ సినిమాలు చేయాలి, చాలా సినిమాలు చేయాలి. ఓకే, ఒక మెసేజ్ అందించాలి ఆడియన్స్కి, ఒక మంచి పని చేయాలి. సినిమా చేయాలి, సినిమా కోసం డబ్బు కావాలి, అది సంపాదించుకో రావడానికి మీరు జర్మనీ అంతే. అది సంపాదించుకున్నాక వచ్చి మళ్ళీ మూవీస్ చేశాను. ఆ సినిమా అంటే నాకు ఇష్టమే కాదు, ప్రాణం అనమాట. ఐ లవ్ సినిమా. ఓకే సార్, ఇప్పుడు ఉడతా ఉడతా వచ్చు ఈ టైటిల్ ఎలా అనుకున్నారు? ఇదే పెడదాం టైటిల్? అవునండి, చాలా మంది అంటనే ఉంటారు, నాకు ఫోన్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా. అంటే ఉడతా ఉడతా ఊచ్ అనగానే ప్రీవియస్లీ ఎక్కడనో విన్నట్టుంది. ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్ అని మన చిన్నప్పుడు ఒక పోయం పాడుకునే వాళ్ళం. సో అలా ఒక రికగ్నైజ్ టైటిల్ అనమాట. సో ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, మేము చేస్తుంది ఒక కామిక్ మూవీ. అంటే అది పెట్టేసి ఒక కామికల్ గా పెట్టడం జరిగింది తప్ప దీన్ని ఏదో చేసి ఏదో పెట్టి టైటిల్ పెట్టాలని పెట్టలేదు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ గా వెళ్తుంది మూవీ, రికగ్నైజ్ గా అవుతుంది టైటిల్ అనేది, ప్లస్ ఆడియన్స్ కి ఒక మెసేజ్ గా అందుతుంది అని ఉడతా ఉడతా ఊచ్ అని పెట్టడం జరిగింది. ఓకే, ఈ స్టోరీ మీకు ఏం నచ్చింది సార్ స్టోరీలో? అంటే ఫస్ట్ స్టోరీ వచ్చి మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఈ స్టోరీ అనేది నేను థింక్ చేసుకున్నాను. స్టోరీ అనేది ఏంటిదంటే, ఒక మెసేజ్గా అందాలంటే ఏం చేయాలి అంటే, మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాము, పేపర్స్ చూస్తూనే ఉన్నాము, టీవీ చూస్తూనే, రేడియో చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా సఫరింగ్ ఒక మిడిల్ క్లాస్ పర్సనే. అంటే అతను ఒక అర్నింగ్ చేసినా ఎంత అతను అర్నింగ్ సరిపోకుండా మళ్ళీ ఇబ్బందులు పడటం, చాలా ఎంత కష్టాలు పడుతున్నారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ అనేది మాక్సిమం అది ఆ విధంగా చూపించేస్తే ఒక మెసేజ్ అవుతుంది, రైట్? ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కి కావాల్సింది ఏంటిది, వాళ్ళు పైకి ఎదగాలంటే అనేదే కాన్సెప్ట్ అనమాట. సో దానిపైన మేము అంటే ఒక 1 year పైన వరకు స్క్రిప్ట్ పైన కూర్చోవడం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా కథ అయిపోయిన తర్వాత సీన్స్ లో ప్రతి సీన్ లో ఒక్కొక్కసారి 10 కాదు ఒక 100 సార్లు అంటే దాంట్లో ఒక పంచ్ పడుతుందా లేదా, కామెడీ పంచ్ పడుతుందా లేదా, రైట్, ఎక్కడైనా బోర్ అవుతుందా, డైలాగ్ డెలివరీలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అలా ఒక 75 సీన్లు అయినా కూడా అన్ని చూసుకుంటా వెళ్ళటం జరిగింది అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు సార్? ఈ మూవీకి డైరెక్టర్ మురళీ గణేష్ గారు. ఇతను నాకు నియర్లీ ఒక 10 సంవత్సరాల పరిచయం అనుకోవచ్చు. అంటే అసిస్టెంట్ గా ఇలా కష్టపడుతూనే ఉన్నారనమాట. అతను ఎప్పటి నుంచో నేను చూస్తూ ఉన్నాను. సో ఏదన్నా సాధించాలి, ఒక మంచి సబ్జెక్ట్ చేయాలి అన్న తపన అనమాట. అతనికి నేనే పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగింది. అయితే బాగా కష్టపడ్డాడు. నేను ఏదైతే అనుకున్నానో దానికంటే మంచిగా ఎక్స్ట్రాడినరీగా తీశాడు.
ఫ్యూచర్ లో అతను ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడు అని ఆశిస్తున్నాను. ఈ ఉడతా ఉడతా మూచ్ మూవీ షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయింది? మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంది? ఉడతా ఉడతా ఊచ్ మూవీ ఇప్పటికి DTS లో ఉంది. ఇప్పుడు అంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ ఈస్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ అనమాట మూవీ. అంటే ఇంచుమించు మొత్తం అయిపోయినట్టే. అంటే ఒక 10 days లో ఈ మూవీ ఫినిష్ అయిపోతుంది, కాపీ రెడీ అయిపోతుంది. తర్వాత దాని పబ్లిసిటీ చూసేసి ప్లాన్ చేసేసి రిలీజ్ చేయటం. ఇప్పుడు ఈ మూవీకి కామెడీ మూవీ ఉంది కాబట్టి ఇప్పుడే మంచి రెస్పాన్స్ వస్తున్నాయి, మాకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సో కాపీ ఫినిష్ అయిపోయినాక ఇది ఒక పెద్ద సంచలనం సృష్టిస్తుందని అనుకుంటున్నాను. అంటే మూవీ అనేది అంటే అంత కామిక్ గా ఉంది, అంటే గుడ్ కామెడీ, మంచి కామెడీ, ఒక మంచి మెసేజ్. సో ఇది సక్సెస్ అవుతుందని పూర్తి కాన్ఫిడెంట్ ఉందని. ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి కథ కూడా రాయడం జరుగుతుంది, స్టార్ట్ రన్నింగ్ లో ఉంది, కథ కూడా రాస్తున్నారు. ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను అని ఈ మూవీలో కూడా. ఈ నెక్స్ట్ మూవీ కూడా నేను బిఫోరే ఒక 2 months బ్యాకే స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసాను అనమాట. ఓకే, ఇది మూవీ కాగానే మళ్ళీ ఇమీడియట్లీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది మూవీ. దానికి పేరు ఇంకా ఏది మొత్తం డిసైడ్ చేయలేదు, బట్ ఒక పెద్ద వెంచర్ చేయాలని మాత్రం పెద్ద వెంచర్ అవుతుంది. ఇంకా మీరు చేసే ప్రాజెక్ట్లో NRIs వచ్చి మీతో పని చేస్తారంటే మీకు హ్యాపీనా? పక్క మంచి టాలెంట్ ఉండి, కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉండి, జీవితంలో ఏమన్నా సాధించాలన్న తపన ఉంటే 100% వాళ్ళు వస్తే 100%గా నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అదే కాదు, ఒక మంచి హీరోగా రావాలనుకున్నా కూడా, బిజినెస్ పార్ట్నర్గా రావాలనుకున్నా కూడా, ఏదన్నా ఉన్నా కూడా కరెక్ట్గా ఉంటే మాత్రం షూర్గా చేయటం జరుగుతుంది. సరే, ఈ ఉడతా ఉడతా ఊచ్ మూవీలో సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని చెప్తున్నారు. అవును, వాళ్ళు చిన్న నిర్మాతలకి డేట్స్ ఇవ్వరని ఒక టాక్ ఉంది. మీకు ఎలా సహకరిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి కూడా పెద్ద ఆర్టిస్టులు బాగా చిన్న వాళ్ళకి సతాయిస్తారు అని ఇలా న్యూస్లు వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీగా ఏంటిదంటే వాళ్ళని కూడా మనము ఏది తప్పుగా అనుకోకూడదు. అంటే కొత్త మూవీ ప్రొడ్యూసర్ ఎలా ఉంటారో, రిలీజ్ చేస్తారో లేదో అన్న ఫీలింగ్ వాళ్ళ లోపల ఉంటుంది. కానీ నేను చేస్తున్నప్పటి నుంచి అయితే నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించలేదు. అంటే ఇప్పుడు నాకైతే చెప్పాలంటే సునీల్ గారు వచ్చేసి నాకు డబ్బింగ్ చెప్పాలనుకున్న ఆ రోజు 3 డబ్బింగ్లు చెప్పేసి వచ్చి ఇటు రాత్రి 9 o'clock స్టార్ట్ చేసి 1:30 అయిపోయింది నైట్. అయితే ఆ నైట్ వరకు ఉండేసి అంత కోఆపరేట్ చేశారు. అలీ గారు, సునీల్ గారు, బ్రహ్మానందం గారు, MS గారు, వీళ్ళందరూ చాలా కోఆపరేటెడ్ గా చేశారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ నేను చెప్పవలసింది ఏంటంటే, నాకు చిత్రం సీను గారు కూడా అతను దీంట్లో ఒక హీరోగానే కాకుండా కూడా అంటే ప్రతిదీ కూడా ఇంట ఉండేసి, దగ్గర ఉండేసి, అతను కూడా దిస్ ఇస్ మై మూవీ అన్నట్టు డైరెక్టర్ అయినా ఇతను, ఇంకా అక్షయ్ కొత్త కుర్రాడు దీంట్లో వచ్చాడు. సో అతను కూడా, అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. అతను కూడా ఒక మంచి రేంజ్ కి వెళ్తాడని అనుకుంటున్నాను. అంటే దీంట్లో వచ్చే బిఫోర్ అతను అక్షయ్ కూడా మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాడు. అలాగే విజయ్ భాస్కర్ కూడా చాలా బాగా చేశాడు. నా ఫేస్ కి లవర్ లేనట్టే నా పెయింటింగ్స్ కి లవర్స్ లేరేమో. రవి వర్మకే అద్భుత, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. ఎవరబ్బా ఇది గీసింది? నువ్వేనా? అవును సార్. నీ పెయింటింగ్ నాకు నచ్చిందయ్యా. నేను దేన్నైనా కళాత్మకంగా చూడటం నాకు అలవాటు. నీ పెయింటింగ్ లో కళని చూశాను, ఆత్మని చూశాను. ఎందుకు నీ పేరేటన్నావు? ఇంకా ఏమనలేదు సార్. అనలేదా? పోనీ ఇప్పుడు అను. రామ్. బాగుందయ్యా, నీ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. నేను తీసుకుంటాను. మరి నువ్వేం తీసుకుంటావు? మీరిస్తే డబ్బులు తీసుకుంటాను సార్. డబ్బు ఇస్తే బాగోదులే, చెక్ ఇస్తాను, తీసుకో. అలాగే సార్. నీ పెయింటింగ్ బాగా నచ్చిందయ్యా నాకు. దీనికి ఏమి ఇచ్చినా చాలా తక్కువ అవుద్ది. ఇదిగా అబ్బాయి, నువ్వు వెంటనే ఈ పెయింటింగ్ ని ప్యాక్ చేయించుకొని చిన్నగా మన కార్ దగ్గర తీసుకొచ్చి నేను వెళ్ళొస్తాను అబ్బాయి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ చెక్. ఈ దెబ్బతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. రవి వర్మకే అందని ఓకే. మొత్తానికి ఉడతా ఉడతా వచ్చు సూపర్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అదే నేను చెప్పిన కదా, సూపర్ హిట్ కంటే సంచలనం సృష్టిస్తుందని. సో మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైనా ఆడియన్స్ ఏం లైక్ చేస్తున్నారు. ఓకే, కామెడీ ఈజ్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్.
అంటే ఇది ఒకటి మినిమం గ్యారంటీ అని మనం చెప్పొచ్చు. దానిపైన ఏంటిదంటే చూస్తుంటే మనకు ఒక థాట్ వస్తుంది, అంటే సబ్జెక్ట్ అంటే ఇది హిట్ అవుతుంది అనేది ఒక మైండ్ లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక 7th సెన్స్ 6th సెన్స్ అని అంటారు కదా, అట్లా థాట్ వచ్చేస్తుంది, కాన్ఫిడెంట్ గా వస్తుంది. అంటే బాగా వస్తే తెలిసిపోతుంది బాగా వస్తుందని. మీరు ఇప్పటివరకు తీసిన సినిమాల్లో మీకు ఇప్పుడు సినిమాల్లో ప్రాబ్లం వచ్చేది ప్రొడ్యూసర్కే కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా ఫేస్ చేశారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఓకే, అంటే సినిమా తీసేటప్పుడు ఏంటిదంటే చాలా మంది అనుకుంటూనే ఉంటారు సినిమా తీస్తే ఇబ్బందులు అవుతాయి, అలా అవుతుంది ఇలా అవుతుంది అని. సో మై సైడ్ ఏంటిదంటే ఒకటే చెప్తాను నేను, మనము కరెక్ట్ చేస్తే కరెక్ట్ అవుతుంది, రాంగ్ చేస్తే రాంగ్ అవుతుంది, రైట్? సో బిఫోర్ మనం ప్లాన్ చేసుకొని అంటే ఎలా చేయాలంటే సినిమా కూడా చేస్తే కూడా ఇప్పుడు చాలా మంది స్వామి మాల వేసుకుంటారు కదా, అయ్యప్ప మాల వేసి 45 days దీక్షతో సహా కాన్సన్ట్రేషన్ గా బాగా చేయాలి అని, సో రైట్? అట్లా ఏకాగ్రతగా చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అట్లా అన్నట్టు ఏం లేదు, కొద్దిగా కూడా కేర్లెస్ చేస్తే ప్రొడక్షన్ వైపు అయినా ఎటువైపు అయినా ప్రొడక్షన్ చేస్తే కూడా ఇట్ విల్ బి ప్రాబ్లం, రైట్? కొందరు వచ్చారు నా దగ్గర, చాలా మంది వచ్చారు నాకు ఇలా అయింది అలా అయింది అని అనుకుని చెప్తా పోతున్నారు, కానీ నథింగ్ బట్ అది మనం చేసుకుంటే తప్పు జరిగిందంటే మనం తప్పు చేస్తేనే తప్పు జరుగుతుంది. క్లాప్ అనేది ఒక చేతితో రాదు కదా, 2 చేతులతో కొడితేనే క్లాప్ వస్తుంది. సో అలా అని ఎదుటి వాళ్ళనే వేరే వాళ్ళని అనకుండా వాట్ ఈస్ అవర్ మిస్టేక్స్, మన మిస్టేక్స్ ఏంటి ఫస్ట్ మన మిస్టేక్స్ తీసుకొని ఎదుటి వాళ్ళని క్వశ్చన్ వేసి అలా అంటే దట్ ఈస్ బెస్ట్. అంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ఫ్యామిలీలో ఫాదర్ లాగా అనమాట. అంటే చిన్నపిల్లల్ని ఇంట్లో ఫాదర్ పెంచుతారు, అన్ని చేస్తారు, రైట్? కేర్లెస్ గా ఎక్కువ కేర్లెస్ గా వదిలేసినా కూడా ఇంటికి రాకుండా బయటికి వెళ్ళి పారిపోతారు అనమాట, రైట్? అలాగే ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ఫాదర్ లాగా, ఓకే? డైరెక్టర్ అనేవాడు ఒక ఫ్యామిలీ లాగా, వైఫ్ లాగా, భార్య భర్తల లాగా అలా క్యాల్కులేట్ చేసి చేస్తే మాత్రం సినిమా మాత్రం తప్పకుండా ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రొజెక్షన్ చేశాను అనుకున్న దానికే చేశాను, సెకండ్ చేశాను ఇమీడియట్లీ, రైట్? వేటా చేశాను, తర్వాత ఇమీడియట్లీ ఐ కెన్ స్టార్ట్ ఉడతా అవ్వచ్చు. అండ్ అదర్ ప్రొడక్షన్ కూడా నేను చేయడానికి వెళ్తున్నాను, అలాంటిది ఏమి లేదు, ఓకే? అంతా మన చేతుల్లో ఉంటుంది, ఓకే? స్టాప్. ఈ పొదల్లో కట్లపాము, అక్కడే కట్లపోతుందని గ్యారంటీకి ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఒరే పిచ్చి వెధవా, 20 సంవత్సరాల నుంచి డిస్కవరీ ఛానల్లో యాంకర్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నావు. ఎక్కడ ఏముందో స్మెల్ చూసి పట్టేస్తాను. ఆ లక్షణాలు ఉండేవి కుక్క కదా సార్. మోయ్, నిన్ను నిలువునా కోసి ట్విన్ సిటీస్ కమ్మేస్తాను పిచ్చి వేషాలు వేసావంటే. ఏంటా చూస్తున్నావు? వీడు షూట్ చేయి. నన్ను కాదు, అటు అటు యాక్షన్. ఈ రోజు మనం కట్లపాము గురించి తెలుసుకుందాం. కట్లపాములు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి ఆడ, 2 మగ. మాడ ఉండదండి? వాళ్ళ గురించి అంత ఇంట్రెస్ట్ తెలిసేమోనని. విన్ని ఎక్కడో చూసినట్టుందే. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. ఇప్పుడే కదా సార్ యాక్షన్ అన్నారు, అప్పుడే బ్రేక్ ఏంటి? ఇది ఈ బ్రేక్ కాదురా, యూస్లెస్ ఫెలో. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి. టీవీఎస్. ఫాలో మీ, ఫాలో మీ, కమ్ ఆన్, ఫాలో, ఫాలో మీ. yes, follow me. yes. ఇది కట్లపాము. పాపు జీపాము ఏమీ చేయదు, చాలా సాఫ్ట్. మనకి ఇంట్లో మెట్లున్నట్టే దీనికి కట్లుంటాయి. ఓహో కట్టి దున్నపోతులో ఉన్న అలా భయపడతావేంట్రా? అది కరిస్తే నురక్కక్కుని చచ్చిపోతాను అనుకున్నావు కదా, ఆ ఛాన్స్ దానికి ఇవ్వను, నీకు ఇవ్వనురా. అది ప్లాస్టిక్ పాము. నేనే పెట్టి. ఈ ఉడతా ఉడతా ఉచ్చు మూవీలో పాటలు ఎలా ఉన్నాయి సార్? ఓకే, సంగీతం ఎవరు ఈ సినిమాకు? దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శివ గారు. లాస్ట్ మూవీ కూడా చేశారు, అతను చాలా బాగా చేశారు. సో ఈ మూవీకి కూడా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని శివ గారికి నేను దీంట్లో పెట్టుకోవడం జరిగింది. దీంట్లో యాక్చువల్లీ మేము తీసింది 3 songs. ఓకే, అయితే కామెడీకి కూడా లైన్ లో కూడా ఎక్కడ డిస్టర్బ్ కావద్దని, అంటే పాటలు అనేది నెససరీ అంటేనే పాట పెట్టాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ అన్నప్పుడు పాట
తీసేసాము, ఒకటే పాట పెట్టారు దీంట్లో, 2 పాటలు మేము తీసేసాము అనమాట. అంటే చూస్తుంటే సినిమా చూస్తుంటే అది నెససరీ కాదు అని అనిపించింది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ అన్నప్పుడే పాటలు పెట్టడం జరుగుతుంది, నెససరీ లేదు అంటే పెట్టకూడదు. అంటే ఈ సబ్జెక్ట్ కి ఇది అవసరము అంటే 100% దానికి పూర్తి న్యాయం చేయొచ్చు. ఉడతా ఉడతా సినిమా కెమెరామెన్ గురించి చెప్తారా? ఈ మూవీలో కెమెరామెన్ గారు ప్రసాద్ గారు, ఓకే, అంటే చాలా బాగా చేశారు. అతను ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. ఒక సినిమా చూస్తుంటే ఫస్ట్ మూవీ కూడా అతనే నేను పెట్టుకున్నాను. అంటే ఒక ఎలా కనిపించింది అంటే ఏదో మల్లెపూ ఫ్రెష్ గా ఉంటుంది కదా సినిమా చూస్తుంటే, అలా అనిపించింది అనమాట. సో గుడ్ టెక్నీషియన్, ఒక మంచి టెక్నీషియన్ కి 100% అతనికి నేను ఇవ్వాలని అనిపించింది. సో టాలెంట్ మీద అతనికి నేను ఇచ్చాను అనమాట. నమస్తే అండి. నమస్తే. హవి సీతారాం. ఫైన్ ఫైన్ ఫైన్. గుడ్ మార్నింగ్ సార్. సీతారాం రూమ్ మార్చారా? ఎలా కనిపెట్టారండి? బొమ్మాలి. నువ్వేంటారు కళ్ళజోడు పెట్టా? సీతారాం ఇన్సైడ్ వెళ్ళు. గో అండ్ చెక్. అబ్బే ఏం లేదు. సార్ లోపల ఏం జరుగుతుందండి? కాలిద్దరండి బుడ్డెడతాడా? నోరు మూసుకోరా, పోలీసులు చెప్తాను బెదిరిస్తుంటే వస్తున్నావు. టెన్షన్ అర్థం కాదు నీకు. నథింగ్ సార్. రండి సార్. సార్ ఇన్సైడ్ జింగ చక్కా చూసావా? కింద నుంచి పై వరకు మొత్తం హౌస్ ద పొజిషన్? పర్ఫెక్ట్. ఓకే లెట్స్ గో. yes నా పేరు. వీడేంట్రా పేరు అడిగితే కొకోక్ అంటున్నాడు. వీడు మనకు అస్సలు అర్థం కాడరా. ఫస్ట్ టైం సింగిల్ గా వచ్చాడు, తర్వాత అమ్మాయిని తీసుకొచ్చాడు, నెక్స్ట్ ఎవరిని తీసుకొస్తాడేంటి? సరే, మీరు చేసే ఇంకా కొత్త ప్రాజెక్ట్కు కొత్త వాళ్ళని ఛాన్స్ ఇస్తారా? టాలెంట్ ఉన్న వాళ్ళని? 100% కొత్త వాళ్ళు వస్తే నేను 100% వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. నా ఫస్ట్ మూవీలో కూడా ఇచ్చాను, సెకండ్ మూవీకి ఇచ్చాను. ఇది ఇప్పుడు ఉడతా ఉడతా ఊచ్లో కూడా ఒక అక్షయ్ అని కొత్త కుర్రాడు, సో దీంట్లో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో 100% టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను తప్పకుండా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. కాబట్టి ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే యూ కెన్ మెయిల్ మీ. నా ఈమెయిల్ ఐడి రాజేష్ తడకల TADAKALA@yahoo.com. దీనికి మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేస్తే 100% వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పంపితే నేను 100% వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు నిర్మాత. అవును. ముందు ముందు ఓకే డైరెక్షన్ గా మారే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆశ ఉందా మీకు డైరెక్షన్ చేయాలని? సినిమా అంటేనే ఆల్ క్రాఫ్ట్ అంటేనే ఇష్టము. సో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, రైట్. అది ఫ్యూచర్ లో ఎలా మనకి చేంజింగ్స్ అవుతాయో తెలియదు. ప్రెసెంట్ అయితే నిర్మాతగానే వెళ్తున్నాను. ఫ్యూచర్ లో తెలియదు, అది అలా డైరెక్టర్ అవ్వచ్చు కూడా చెప్పలేము. అది ఆ సిచ్యువేషన్ ని బట్టి అలా మారే అవకాశం కూడా. సరే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వస్తున్న కొత్త దర్శకులు నిర్మాతలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్త దర్శకులు నిర్మాతలు, రైట్. సో కొత్తగా వచ్చినప్పుడు ఏంటిదంటే నేను ఒక డైరెక్టర్స్ కి అయితే చెప్పవలసింది ఏంటిదంటే, కొందరు ఏంటిదంటే కొద్ది ఆఫ్ నాలెడ్జ్ తో దీంట్లో రావడం జరుగుతుంది.
అంటే వాళ్ళ మంచి గురించే నేను చెప్తున్నాను. ఆఫ్ నాలెడ్జ్ తో వస్తున్నారు, అంటే సగం తెలిసి సగం తెలియకుండా అనమాట. ఎట్లుండాలంటే పూర్తి తెలిసి పూర్తి తెలియకుండా ఉండాలి, ఈ మిడిల్ గా వచ్చేస్తున్నారు అనమాట. ఈ మిడిల్ గా రావడం వల్ల ఏమవుతుంది, నిర్మాత అనేవాడు బలి అయిపోతున్నాడు అనమాట. ఓకే, ఒక కథ నా దగ్గర ఉంది అని వచ్చేస్తారు. సో వాళ్ళకి యాక్షన్, సౌండ్, క్లాప్ ఇవి ఏమి తెలియదు అనమాట. అసలు ఏమంటారు, ఎలా టేకింగ్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు. సినిమా అంటే ఒక డైరెక్టర్ అందరూ చేస్తున్నారు, మనం కూడా చేద్దామని వచ్చేస్తున్నారు లేకుండా. అలా కాకుండా ఆ పని చేయటం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందంటే, ఒక డైరెక్టర్ కరెక్ట్ లేనందువల్ల ఒక నిర్మాత బలి అవుతాడు. నిర్మాత బలి కాకుండా అక్కడికి వెళ్ళి ఒక డిస్ట్రిబ్యూటర్ బలి అవుతారు, ఎగ్జిబ్యూటర్ బలి అవుతారు. టోటల్లీ ఆడియన్స్ చూసి కూడా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు అనమాట. అంటే అలా జరుగుతుంది పరిస్థితి. అలా కాకుండా లేట్ అయినా పర్వాలేదు. ఓకే, హిందీ మే బోల్తేనా ఏకీ రాత్ మే సుల్తాన్ బంతా హూ. ఓకే, అలా కాకుండా ఏకీ రాత్ మే సుల్తాన్ నైకే థోడా కొద్దిగా టైం అయినా పర్లేదు. 1 సంవత్సరం పోతుందేమో, 1-2 సంవత్సరాలు పోతాయేమో. పూర్తి అవగాహనతోని, టోటల్ ప్లానింగ్ తోని ఒక డైరెక్టర్ అంటే సినిమా ఎక్కడ నుంచి బిట్ నుంచి చిన్న దాంతో స్టార్ట్ అయిపోతే రిలీజ్ అయిపోయి థియేటర్లో కూడా నడుస్తుంటే కూడా డైరెక్టర్ అక్కడ వరకు ఫాలో అప్ పెట్టాలి. సో అంత అవగాహన ఉండేసి మొత్తం ప్లానింగ్ చేసి వస్తే ఆ డైరెక్టర్స్ కి పక్కా సక్సెస్ అవుతారు. ఎక్కడరా ఎక్కడెక్కడ ఉంటారా మెల్లిగా. అన్నా భయపడకండి అన్నా, నేను పోలీసుని కాదన్నా. బొమ్మగన్నా నువ్వేంటి ఇక్కడ? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నా. అడవిలో ఏం చేస్తున్నావు? మీతో పాలసీ చేయించాలని ఆడవాళ్ళంటా తిరుగుతున్నానన్నా. దయచేసి మీరు ముగ్గురు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అన్నా. నాకు తప్పదన్నా. సరే చేస్తాంలే. ఇది పట్టుకో అన్నా. భయపడకండి అన్నా. అన్నా 50,000 పాలసీ ఒకటి ఉందన్న, అది వద్దన్న. 1,00,000 రూపాయల పాలసీ ఒకటి ఉందన్న, అది తీసుకోండి అన్న. 2 లక్షలు తీసుకుందాంలే. తమ్ముడు అడ్రస్ చెప్పండి అన్న. హౌస్ నెంబర్ 1500/A/B/C/D కృష్ణానగర్ Z బ్లాక్ హైదరాబాద్. అక్కడ జెడ్ బ్లాక్ కూడా ఉందన్న. నీకు జెడ్ బ్లాక్ కావాలా, ఇన్సూరెన్స్ కావాలా? బ్లాక్ ఎవరు కావాలన్నా, పాలసీ కావాలి కానీ. అడ్రస్ ఫాలో. అలాగే అన్న. అన్నా మళ్ళీ ఫోన్ నెంబర్ ఇస్తా మర్చిపోయారన్నా. 9866 ఓకే థ్యాంక్స్ అన్న. అక్కలేదన్నా పాలసీ తీసుకుంటే గన్న ఫ్రీ. మరి బుల్లెట్లు? ఇందులో బుల్లెట్లు లేరన్నా, బ్యాటరీలు వేస్తారా? అవునా? బాయ్ బాయ్. అవును, అన్నలు అడవులో ఉంటారు కదా, వీళ్ళు కృష్ణానగర్ అడ్రస్ ఇచ్చారేంటి? ఒక్కసారి చెక్ చేద్దాం. నెంబర్ అంతా 9866384592. ఏడు సార్లే. ఎవరేంటి? పంచగూడ పోలీస్ స్టేషన్. అయ్యి బాబాయ్, వీళ్ళు నన్ను వదలరా, అర్జెంట్ గా బట్టలు ఇప్పేయాలి. సార్ రాజేష్ గారు, మీ అమూల్యమైన సమయం మా స్టూడియోకి వచ్చి మాతో, మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. ఓకే, నేను కూడా ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుగు 1 టీవీకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.